సో మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే డీజిల్ అండ్ పెట్రోల్ ధరలు పెరగొచ్చని ప్రెజెంట్ ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా సీఎన్బీసీ టీవీ 18లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు 25-28 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందనేదే ప్రెజెంట్ మనం చూడొచ్చు. సో ఓవరాల్‌గా ప్రెజెంట్ 5 రాష్ట్రాల ఎన్నికలైతే జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలైతే మంత్ ఎండ్ మాక్సిమం 29 వరకైతే మొత్తం అయిపోతాయి ఈ మంత్. సో దాని తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ పెరిగే అవకాశం ఉందనైతే ప్రెజెంట్ అంటే కోటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అయితే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ చూసుకుంటే అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రవాణా అంటే నౌకలు రవాణా అనేది రాకపోకలు కంప్లీట్ బంద్ అవ్వడం అనేది మనం అంటే కంప్లీట్ ఆఫ్ అయిపోయినాయి. సో దానివల్ల అయితే ముడి చమురు అనేది ఖచ్చితంగా మనకు అంటే ముడి చమురు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంచుమించు 140 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. సో ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం అంటే ప్రెజెంట్ ఎన్నికల టైంలో ఇలా పెంచితే వాళ్ళకి బాగా పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని అయితే ప్రెజెంట్ వాళ్ళు ఆలోచించి ఇంతవరకైతే అంటే ఒక ప్రొఫార్మా అయితే రెడీ చేసుకున్నారు. కాకపోతే అనౌన్స్‌మెంట్ అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వచ్చే అవకాశం ఉందని అయితే ప్రెజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ ప్రకారం. సో ఓవరాల్‌గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అయితే మనం ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం. 20% అంటే ప్రపంచానికి సంబంధించిన 20% యొక్క అంటే ముడి చమురు అనేది అక్కడి నుంచే వస్తుంది. సో అక్కడ అంటే ఇరాన్ గానీ, అమెరికా గానీ అక్కడ నావల్ బ్లాకేడ్ చేయడం అనేది ఓవరాల్‌గా అక్కడ రాకపోకలు కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. సో కంప్లీట్ క్లోజ్ అయిపోయిన తరుణంలో అయితే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ముడి చమురు ధరలు పెరిగితే మాత్రం గ్లోబల్ వైజ్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందన్నట్టే సేమ్ అదే విధంగా ప్రెజెంట్ అయితే మెల్లగా మన ఇండియాకైతే అంటే వార్ యొక్క ఎఫెక్ట్ మెల్లగా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆల్రెడీ ప్రెజెంట్ అంటే ఒక 1-2 మంత్స్ ముందే ఆల్రెడీ పెంచే అవకాశం ఉండేది. కాకపోతే 5 రాష్ట్రాల ఎన్నికలు కేరళ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, పుదుచ్చేరి గానీ, అస్సాం గానీ ఈ ఎలక్షన్స్ ఉండే. సో వీటి కోసం అయితే ప్రెజెంట్ ఆపడం జరిగింది. 29 రోజు లాస్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి. తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్‌లో మాత్రం ఖచ్చితంగా 25-28 రూపాయలు పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ అనేది చెప్తున్నారు. ఒకవేళ అదే విధంగా జరిగితే మాత్రం అంటే దీన్ని అంటే కొంతమంది ఎక్స్‌పర్ట్ చెప్పేదేంటంటే 25-28 రూపాయలు ఒకటేసారి కాకుండా దశల వారీగా పెంచొచ్చనేసి ఇంకా కొందరు చెప్తున్నారు. అంటే ఒకటేసారి పెరిగితే భారం పెరుగుతుందని. సో ఓవరాల్‌గా ఏదైనా వాళ్ళ టార్గెట్ ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ 25-28 రూపాయలు పెంచాలి. పెంచితేనే ప్రెజెంట్ ఉన్న మనం అంటే ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోకి వచ్చే మనీకి కరెక్ట్ సెట్ అవుతుందనేసి ఒక ప్రతిపాదననైతే తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా పెట్రోల్ ధరలు పెరిగితే మాత్రం ఖచ్చితంగా అది నిత్యావసరాలమైన అంటే ట్రాన్స్‌పోర్టేషన్ పైన ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ పైన ఎఫెక్ట్ పడితే ఖచ్చితంగా నిత్యావసర వస్తువులైతే ఖచ్చితంగా పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువులు పెరిగితే మాత్రం కొనుగోలు శక్తి తగ్గిపోవడం, తర్వాత కొనుగోలు శక్తి తగ్గితే ఆటోమేటిక్‌గా అంటే వస్తువుల పైన కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్‌గా మళ్ళీ అంటే సరఫరాలో అంతరాయం జరుగుతుంది. సో కంపెనీలకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ ఎక్కువ పెరిగితే ధర కూడా ఎక్కువ పెరుగుతుంది. ధర ఎక్కువ పెడితే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే ఆటోమేటిక్‌గా కంపెనీలకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కంపెనీలకు నష్టాలు వస్తే మాత్రం మళ్ళీ బ్యాంకులు కూడా వాటినైతే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే మాత్రం మళ్ళీ సామాన్యుని పైన అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్‌గా ఈ ఎకనామిక్ సైకిల్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో వన్స్ 25-28 రూపాయలు పెరిగితే మాత్రం నిత్యావసర వస్తువులు అనేది చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉంది వేటికి వాటికని ఖచ్చితంగా ఎక్స్‌పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్‌గా కూడా ఇన్‌ఫ్లేషన్ అయితే దెబ్బతినే అవకాశం ఉంది. అంతకంతకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఓవరాల్‌గా ప్రెజెంట్ రాబోయే రోజుల్లో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మాత్రం 25-28 రూపాయలు పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనైతే ప్రెజెంట్ మనకు ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది టీవీ 18. సో ప్రెజెంట్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ వైజ్ మనం చాలా చర్చించాం. రోజు అనాలిసిస్లో అదే చెప్తున్నాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మెల్లగా ప్రపంచానికి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా చర్చలు సఫలమై అంటే పాకిస్తాన్‌లో చర్చలు ప్లాన్ చేస్తున్నారు. ఫ్రైడే రోజు అన్నారు. సో ఆ చర్చలు సఫలమై కూడా ఒకవేళ యుద్ధం ఆగిపోయినా ఒక 2 ఇయర్స్ వరకైతే
ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం ఉంటుందని అయితే ఎక్స్‌పర్ట్‌ల యొక్క అంచనా. సో, అదే విధంగా 25-28 రూపాయలైతే మనకు ఇండియా అంటే మన ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ అంటే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందనేది ఖచ్చితంగా చెప్తుర్రు. అయితే ఒకటేసారి పెంచుతారా? లేదా దశల వారీగా పెంచుతారా అనేది చూడాలి. ఒకటేసారి 25-28 ధర అయితే పెంచరు. దశల వారీగా 2, 3 దశల వారీగా పెంచే అవకాశం ఉంది. ఏదైనా వాళ్ళ టార్గెట్ 25-28 రూపాయలు. సో, ముడి చమురు ధర ఆల్రెడీ 100-110 వరకు ప్రెజెంట్ అయితే ఉంది. సో, 140 కూడా రావచ్చు. ఆర్థిక మాంద్యం ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన ఆయిల్ వచ్చే నౌకలను కూడా ఆపేయడం జరిగింది. అది కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ప్రపంచానికి సంబంధించిన రవాణా రాకపోకలన్నీ ఆగిపోవడం. ఒకవేళ ముడి చమురు మన దేశానికి కాకుండా వేరే దేశాలకు సరఫరా అయినా వాళ్ళకు కూడా ముడి చమురు క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసే వస్తువులపైన ఖచ్చితంగా ఛార్జెస్ పెంచుతారు. అంటే డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్‌గా కానీ ఖచ్చితంగా అంటే మనం ఇంపోర్ట్‌ల మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. సో, ఆ విధంగా అయితే గ్లోబల్ వైజ్ కూడా అందరికీ ఇక ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. రాను రాను ఇంకా అంటే ఈ ఎఫెక్ట్ ఇప్పుడే కాదు, రాను రాను ఇంకా ఎక్కువ ఉంటుందనైతే ప్రెజెంట్ ఎక్స్‌పర్ట్స్ యొక్క అంచనా. అంటే మనం చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఓన్లీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే కాదు ప్రపంచ దేశాలు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. దాని ఎఫెక్ట్ ఇది 25-28 రూపాయలు అయితే పెరిగే అవకాశం ఉంది. ఈ నెల ఆఖరిలోగా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్ అండ్ డీజిల్ ధరనైతే 25-28 వరకు పెంచే అవకాశం ఉందని టీవీ 18 ఆర్టికల్ అయితే ప్రచురించారు.